ఇది మన విజయవాడ పరిస్థితి అండి. వరదల్లో ఎంత బాధగా ఉందంటే, ఇంత ఉధృతంగా ఈ వరద వచ్చేస్తుందన్నమాట. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఈ నీరంతా కూడా ఇలా వచ్చేస్తుంది. ఎప్పుడు నేను నా ఊహ తెలిసిన తర్వాత విజయవాడలో ఇలాంటి పరిస్థితి నేను చూడలేదండి. చాలామందికి చాలామంది అలాగే అంటున్నారు. ఒక 50 ఏళ్ల క్రితం కూడా ఇలాంటిది ఎప్పుడూ జరగలేదని. అంత పెద్ద నదీమ తల్లి ఎప్పుడూ కూడా పొంగి పొరలేదు. కానీ ఇప్పుడైతే ఎంత ఉధృతంగా చూడండి. అక్కడ అంత హైట్లో అమ్మవారి గుడి దగ్గర అంత హైట్లో నీరు ఎంత ఉధృతంగా వస్తుందంటే, ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎలా ఉండగలరు చెప్పండి. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నాకు ఒక వీడియో పెట్టారు మా బంధువులు. వాళ్ళ ఇళ్లలో నుంచి సామాన్లు తీసుకోవటానికి లేదనమాట. ఇది చూడండి, బ్యారేజ్ దగ్గర అనుకుంటా వంతెన. ఆ బ్యారేజ్ పైనుండి పొంగి పొరులుతుంది నీరు. ఎంత ఉధృతంగా వస్తుందంటే, మేము ఉండే ఇప్పుడు ఏరియాలు కొల్లేటి ఏరియాల్లో కూడా ఎంత ఉధృతమైన వరదలు నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఎందుకు మరి ఇలా జరుగుతుందో మనకైతే అర్థం కావట్లేదు. దేనివల్ల ఇలా జరుగుతుందో చాలామంది పెద్దవాళ్ళు మాత్రమే చెప్పవలసి ఉంది. చూడండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ నిరాశ్రయులైపోయారు. మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కూల్స్ కానీ హైట్లో ఉన్న ప్రదేశాలకు కానీ వాళ్ళందరినీ తరలిస్తున్నారు. ఆహార పదార్థాలు, నీళ్లు ఇవన్నీ కూడా వాళ్ళకి కరువైపోయింది. మనం ఎంత సేఫ్ జోన్లో ఉన్నామో కానీ వాళ్ళని చూస్తే బాధేస్తుందండి.